సో ఈ 1 year లోపల వచ్చేటువంటి కొత్త H1B ఏమంటారు అప్లికేషన్స్కి ఈ $1,00,000 ఫీజు వర్తిస్తుంది అనేది వాళ్ళు చెప్పిన సారాంశం. అది చాలా వైట్ హౌస్ వాళ్ళ వెబ్సైట్లో చాలా ఉంది ఆ ప్రొక్లమేషన్ డీటెయిల్స్ అన్ని, ఈ అండర్ సో అండ్ సో సెక్షన్ అవన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో అది అండర్స్టాండింగ్ చేసుకోవడంలో కానీ లేకపోతే ఆ డీటెయిల్స్ పూర్తిగా సరిగ్గా వాళ్ళు మెన్షన్ చేయడంలో ఆలోచించకపోవడం వల్ల కానీ కారణం ఏదైనా, లేకపోతే కొంతమంది ప్రతిదాన్ని నెగిటివ్గా చూసే దృష్టికోణంలో అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో, లేకపోతే వీళ్ళ మనసులో ఉన్నాయి కూడా వాళ్ళు ఉంటే బాగుండు అనిపించినాయని. సో ఇట్లా మీడియా ఛానళ్ళు కానీ వాళ్ళకి వ్యూస్ రావాలని యూట్యూబర్స్ కానీ రెగ్యులర్ ఛానల్స్ కానీ వాళ్ళు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఆ సెన్సేషన్ని వాళ్ళు అది ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి దాన్ని క్యాష్గా దాన్ని వ్యూస్గా వాడుకుంటారు. వ్యూస్ వస్తే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, క్యాష్ వస్తుంది.